నమస్తే, వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. బీసీలు కూడా హిందువులే కదా, బీసీ కులగణన ఎందుకు చేయలేదని బీజేపీని సూటిగా ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీ నేత రాచాల యుగంధర్ గౌడ్. 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెల్లా వంశీచంద్రెడ్డి గారికి ఓటేసి గెలిపించాలని చెప్పి మేము పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ పార్టీ మళ్ళీ ముందుకు వస్తూ ఉంది. ప్రధానంగా బీసీల పేరు చెప్పుకొని ముందుకు వస్తూ ఉంది. బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు, బీసీలకు మేము చాలా చేసినాం, చాలా మేలు చేసినట్టు. కానీ ఈ 10 ఏళ్ల కాలంలో బీసీ ప్రధానమంత్రి ఏం చేసినాడు బీసీలకు? నిజంగా కూడా ఆ రోజు 10 ఏళ్ల కింద బీసీలందరూ సపోర్ట్ చేశారు బీజేపీకి. బీసీ ప్రధాని అయితే బీసీల బతుకులు మారుతాయి అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఈరోజు మీరే హామీ ఇచ్చి కూడా బీసీ జనగణన ఇప్పటి వరకు కూడా ఇది చేరేటువంటి పరిస్థితి ఉంది దేశంలో. మరి బీసీ రిజర్వేషన్లు పెంచలేదు, అదేవిధంగా బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేదు. మొన్న పెట్టిన మహిళా బిల్లులో కూడా బీసీ బిల్లు కూడా ఈరోజు పెట్టకుండా నిర్దాక్షిణంగా ఈరోజు బీసీలను ఇబ్బంది పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా బీసీ రిజర్వేషన్లు పెంచమంటే ఈ రిజర్వేషన్ల పరిమితి ఉంది అని చెప్పి పెట్టకుండా 50% దాటొద్దని చెప్పి ఈరోజు చేసినటువంటి ప్రభుత్వాలు, కోర్టులు. కానీ మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% ఎందుకు పెంచారు? దానికి రిజర్వేషన్ కోట వర్తించాలా? మరి బీసీలను కూడా ఎందుకు పట్టించుకుంటలేరు? మాకు వాళ్ళకు పెంచినందుకు బాధ లేదు, కానీ బీసీ డిమాండ్ కూడా మీరు ఎందుకు పట్టించుకోలేదని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రానికి వస్తే మరి రాష్ట్రంలో కూడా పంచాయతీరాజ్ ఎన్నికల్లో తర్వాత స్థానిక సంస్థల్లో కేసీఆర్ ప్రభుత్వం 15 ఏళ్ల కింద రిజర్వేషన్ సగానికి సగం తగ్గించి ఈరోజు బీసీలకు రాజకీయం కూడా అంచేసినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఇక్కడ తెలంగాణలో. మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది అసెంబ్లీ ఎన్నికల ముందు, మేము అధికారంలోకి వస్తే ఈరోజు బీసీ జనగణన చేస్తాం, బీసీ ఫెడరేషన్లు కూడా ఈరోజు మొత్తం చేస్తామని చెప్పి ఈరోజు తెలంగాణలో ఇచ్చిన హామీ ఇచ్చిన ప్రకారమే బీసీ ఫెడరేషన్ కూడా ఈరోజు పునరుద్ధరించింది. అదేవిధంగా బీసీ జనగణన కూడా చేయాలని చెప్పి అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి ఈరోజు బీసీల ఆకాంక్షలు కూడా నెరవేర్చే దిశగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు కృషి చేస్తూ ఉంది. అదేవిధంగా దేశంలో కూడా రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే గారు హామీ ఇచ్చారు. ఈరోజు దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంఘం కూడా ఈరోజు సమగ్ర కులగణన మీద ఈరోజు పెడతామని చెప్పి రాహుల్ గాంధీ గారు స్పష్టమైన హామీ ఇచ్చారు. కాబట్టి ఎందుకంటే కాంగ్రెస్ హామీ ఇస్తే రాష్ట్రంలో అమలు చేస్తూ ఉంది, అదేవిధంగా దేశంలో కూడా అధికారంలోకి వస్తూ ఉందని చెప్పి అన్ని సర్వేలు కూడా ఈరోజు ఇండియా కూడా అధికారంలోకి వస్తుందని చెప్తా ఉంది. కాబట్టి తెలంగాణ నుంచి కూడా అత్యధిక మెజార్టీ స్థానాలు కూడా ఈరోజు ఎంపీకి కాంగ్రెస్కి ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే స్వాతంత్ర వచ్చేప్పటి నుంచి ఈరోజు బడుగు బలహీన వర్గాలకు ఒక కళ ఉంది, ఒక ఆకాంక్షలు ఉంది. ఈరోజు మా జనగణన చేస్తే మాకు రిజర్వేషన్లు అంతే, మా పిల్లలకు ఈరోజు జనాభా దామాషం ప్రకారం ఉద్యోగాలు వస్తాయి, ఈరోజు మా మహిళలకు చట్టసభలోకి వెళ్తాం, మేము కూడా చట్టసభలోకి వెళ్తాం అని చెప్పి ఉంది. కాబట్టి మన ఆకాంక్షలు నెరవేరాలంటే, ఎందుకంటే ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని సంవత్సరాలు ఉద్యమాలు చేసినా దానికి జనగణన అనేది చాలా కీలకం. ఆ జనగణన చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈరోజు అందరూ కూడా అండగా ఉండి ఈరోజు ఓటేయాలని చెప్పి మేము పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా చెప్తా ఉన్నాం, ఇక్కడ చూస్తూ ఉన్నారు చెల్లా వంశీచంద్రెడ్డి గారు, తర్వాత డీకే అరుణమ్మ పోటీ. డీకే అరుణమ్మ చూసిన గతంలో ఫ్యాక్షన్ రాజకీయాలు ఏ విధంగా చేసిందో, ఆమె కానీ ఆమె భర్త, వాళ్ళు చేయని వ్యాపారాలు లేవు, వాళ్ళు చేయని దందా లేదు, ఆ ఫ్యాక్షన్ రాజకీయాలు కూడా ఇక్కడ చేయాలని చూస్తూ ఉంది. మొన్నటికి మొన్న కాంగ్రెస్ అభ్యర్థి మీద కూడా ఈరోజు దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉందంటే, మీరు ఎలక్షన్లను ఈ విధంగా చేస్తే నిజంగా కూడా మీరు గెలిస్తే ఎన్ని అరాచకాలు అవుతావో మరొక నడిగడ్డం చేస్తాం అనుకున్నారు ఇక్కడ అని మేము అడుగుతా ఉన్నాం. నడిగడ్డలు చూసినామన్నా ఈరోజు బీసీల పైన ప్రేమ ఉందని చెప్పి బీసీల పైన ప్రేమ వలకపోస్తూ మీ సొంత అభ్యర్థిని కూడా ఓడించే ఈరోజు మీ అల్లునికి ఈరోజు పట్టం కట్టిరు. కాంగ్రెస్ బీసీ అభ్యర్థిని ఓడించారు, మీ సొంత పార్టీ అభ్యర్థిని ఓడించారు. నిజంగా బీసీ మీద ప్రేమ ఉంటే ఇదే పార్టీలో బీసీలు లేరా, మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు టికెట్ అని చెప్తా ఉన్నాం. అంటే మీ వరకు వచ్చే వరకు ఒక నీతి, బలి ఎన్నిక ఈరోజు బీసీలను వాడుకుంటున్నావు. అరుణమ్మ గారు, నీ ఆటలు ఇక్కడ చెల్లవమ్మా. ఇంతకుముందు కూడా 2 సార్లు ఓడిపోయావు, ముచ్చటగా 3వసారి ఈరోజు ఓడిపోవడానికి కూడా సిద్ధంగా ఉండు. ఇక్కడ ప్రజలు కూడా అందరూ సిద్ధమై ఉన్నారు. నీవెన్ని రాజకీయాలు చేసినా కూడా సిద్ధంగా లేరు. ఏమనంటే పార్టీ మేము హిందువులకు చేసినామంటుందయ్యా. నిజంగా చెప్తున్నా, బీజేపీకి ఈరోజు బీజేపీ పార్టీలో హిందువులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు 90% కదా. 90% ఆకాంక్షలు మీరు ఎందుకు నెరవేరుస్తలేరు? మేము హిందువులం కావా? మేము ముక్తలేమా దేవుళ్ళను? మేము చేస్తలేమా? మరి 90% ఉన్న హిందువులను మనోభావాలను మీరు ఎందుకు నెరవేరుస్తలేరు? అదే
అదే హిందువులు కూడా బీసీ కూడా హిందువులే కదా, మన బీసీల జనగణన ఎందుకు చేస్తలేవు, బీసీల రిజర్వేషన్ ఎందుకు చేస్తలేవు అని చెప్పి ఈ సందర్భంగా కూడా మేము బీజేపీని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇకనైనా కూడా ఈరోజు మన దేశం ఎంత ఎన్నికపోయింది ఈరోజు మనం చూస్తాం. ఆ యూపీఏ గవర్నమెంట్ లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కానీ, పివి నరసింహారావు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కానీ దేశం ఏ విధంగా సంవత్సరాల ముందుకెళ్ళింది, ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఏ విధంగా వెనుకబడ్డదో ఈరోజు ఒక్కసారి ప్రజలంతా కూడా ఆలోచన చేసి, ఎందుకంటే ఆ మత్తులు వెళ్లకుండా ఈరోజు మన దేశ అభివృద్ధి కోసం, మన సమగ్ర సకల కులాల అభివృద్ధి కోసం ఈరోజు కాంగ్రెస్ కి ఓటేసి గెలిపించాలని చెప్పి మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.